పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షోలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో కొత్తగూడెం, ఖమ్మం ఉండాలంటే బీజేపీ ఎంపీని గెలిపించాలని కోరారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతం కొత్తగూడెం అని, కొత్తగూడెం ప్రజల్ని చూస్తుంటే 1000 ఏనుగుల బలం వస్తుందన్నారు. మనతో పాటు మన ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నారు. ప్రధానమంత్రి మోదీని అడిగి ఆసుపత్రి, ఐటీ హబ్ తెచ్చుకుందామన్నారు. కొత్తగూడెం పట్టణంలో వీధి వీధి తిరుగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద వారికి ఉన్న విశ్వాసం, వారికి దీవెనలు ఇస్తూ వారి సైనికుడైన నన్ను, వారి ఈ గడ్డ బిడ్డ ఇక్కడ పుట్టి పెరిగిన ఈ పక్క వీధిలో మా ఇల్లుండేది, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాని గురించి పట్టించుకునేది లేదు. ఇక్కడ ఉన్న బొగ్గు గనులకి చాలా మూసేస్తున్నారు, కెపాసిటీ అయిపోయిందన్నారు. మరి కొత్త బొగ్గు గనుల గురించి పట్టించుకునేది లేదు. ఇక్కడ కేటీపీఎస్ అతి సమీపంలో ఉంది, దానికి రైల్వే లైన్ ఉంది, దానికి నీటి సదుపాయం ఉంది. మరి ఎక్కడో దీన్ని వదిలేసి 200 కిలోమీటర్ల దూరంలో 4500 మెగావాట్లు పెట్టి బొగ్గు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి దాన్ని కాస్ట్ పెంచి మరి ఇక్కడ ఉన్న వాటిని మూతబడి, దీనికోసం నేను గత 10 సంవత్సరాలలో సామాజిక సేవ చేసుకుంటా ఆదిలాబాద్ నుంచి వికారాబాద్ ఉండి అనేక రంగాలలో ట్రైబల్ డెవలప్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషను, అగ్రికల్చర్ సేంద్రీయ వ్యవసాయంలో అనేక రంగాలలో నేను సామాజిక సేవ చేస్తూ ఉంటే